అటు చూస్తే రాష్ట్రం దశ దిశ మారుస్తాం అంటూ హైలైట్ చేశారు. అందుకు అవసరమైన విధానాలు రూపొందిస్తాం. పసుపు సైనికుల త్యాగాల ఫలితమే ఈ అధికారం. అందుకు తగిన గుర్తింపు గౌరవిస్తాం. కార్యకర్తల ద్వారా పాలనే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్. 3 పార్టీలు కలిసి నడవాలి, కలిసి గెలవాలి. గత పాలకుల కుంభకోణాలు లెక్కలు తీస్తున్నాం. దోపిడీదారులు, గాడి తప్పిన నేతలు, అధికారులకు శిక్ష తప్పదు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ఘనంగా ప్రారంభమైన మహానాడు వేడుకలు. 43 ఏళ్ల ప్రస్థానంలో ప్రజల జీవితాన్ని తెలుగుదేశం ఎంతో ప్రభావితం చేసింది. రాజకీయాల్లో సామాజిక న్యాయం అనే అతిపెద్ద విప్లవం తెచ్చింది తెలుగుదేశం పార్టీ. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ట్రెండ్ సెట్టర్, పాలనకు బ్రాండ్ అంబాసిడర్. ఈ విషయంలో పసుపు జెండా పుట్టక ముందు తర్వాత అనే గీత స్పష్టంగా కనిపిస్తుందంటూ చంద్రబాబు స్టేట్మెంట్. అట్లాగే ప్రజలే దేవుళ్ళు, మనమే 40 ఏళ్ళు అంటూ పార్టీని మరో 40 ఏళ్లు సమర్థంగా నడపాలంటే ప్రజలకు మరింత చేరువ కావాలి. మారుతున్న ప్రజల అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో మార్పులు జరగాలి. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలు, సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్త, అధినేత అన్న 6 అంశాలకు లోబడి పార్టీ పనిచేయాలి అంటూ లోకేష్ పాయింట్ హైలైట్ చేశారు. అట్లాగే వరుసగా 99 పైసలు భూములు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటూ లోకేష్ స్టేట్మెంట్ హైలైట్.